హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి. రోజు మినీ వ్లాగ్ అంటే షార్ట్ వీడియో. సో మేము ఈరోజు నేను మా సిస్టర్ తను ఆల్రెడీ ఆలూ కర్రీ కట్ చేస్తుంది, అది ఫుల్ వీడియోలో వస్తుంది. సో నేను ఈలోపు అవకాడో జ్యూస్ చేయబోతున్నా. సో దానికి అవకాడో, మిల్క్ అండ్ షుగర్ కూడా. అండ్ ఈ మిక్సీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఇది మా రూమ్మేట్ది. సో మాది కూడా ఉంది మిక్సీ, కానీ మేము అది వాడట్లేదు. చూడండి వెదర్ బయట అలా ఉందో. ఇంకో వీడియోలో మేము వెదర్ గురించి చూపిస్తాం, బయట జర్మన్ పీపుల్ ఎట్లా ఉంటారో చూపిస్తాము. వెయిట్ చేయండి. సో ఇలా జార్లో వేసుకోండి. వేసుకున్నాక కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. మీకు కావాల్సి వస్తే ఏ మిల్క్ అని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3.5 ఫ్యాట్ ఉంటుంది, 1.5 ఉంటుంది. సో మేము ఇప్పుడు 3.5 తెచ్చుకున్నాం. జర్మనీలో మిల్క్ని మిల్క్ అనరండి, మిల్క్ అంటారు. జర్మనీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది యా కాదు, బాటిల్ మిల్క్ బాటిల్ మీద ఉన్నది జే కాదండి, అది యా. జేని యాట్ అంటారు వీళ్ళు. ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఈజ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎవరైనా డైట్లో ఉంటే షుగర్ స్కిప్ చేసుకొని ఇది యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది ఇది? ఖర్జూరా చెప్పొచ్చుదా? సడన్గా గుర్తుకు రాలేదు నేమ్. ఎన్ని స్పూన్స్ యాడ్ చేసినావు? నాకైతే 2 స్పూన్స్ కావాలి కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేద్దాం. సో మరీ థిక్గా ఉండొద్దంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో మీరు అనుకుంటుండొచ్చు ఇదేంటి ఈ మగ్గు జగ్గిట్లు ఉందని. ఇది మీకు ఆల్రెడీ ఇంకో షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అందరికీ తెలుసు అది ఫిల్టర్ అని. నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటంటే దాన్ని గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగేసేయాలి, అంతే. ఇప్పుడు జ్యూస్ రెడీ అయింది. నెక్స్ట్ స్టెప్ ఇస్ తాగడమే. ఈమెలా బాటిల్ నుంచి తాగకండి, గ్లాస్లో పోసుకుందామని బాగుండదు. తాగడం అంటే ఇది వేరేది కాదు, తాగడం అంటే జ్యూస్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా ఈక్వల్గా పోయాలి, లేకపోతే సిస్టర్స్ అలా కొట్టుకుంటాం. ఇక ఆబ్వియస్లీ సిస్టర్